ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత గిరిజనులందరికీ కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు నిరంతరం ఆయన ఆశయాలు కొనసాగాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల్ని కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగం తనే నిర్మించాడు. కాబట్టి ఆ రాజ్యాంగం ఈ పొద్దుటికి కూడా అమలవుతుందంటే కేవలం పక్షపాతం లేకుండా ప్రజలందరూ, పేదలందరూ, ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు అనుభవించడానికి, దానికి అనుగుణంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రూపుదిద్దిన గణనీయమైన నాయకుడు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి గొప్ప నాయకుడు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను రాబోయే తరాలకు కూడా, భావి తరాల్లో కూడా చిరస్మరణీయుడుగా ఆయన ఉన్నాడంటే కారణం ఏమిటంటే ఆయన రచించిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచా తప్పకుండా ఆయన ఆశయాలు ఎల్లప్పుడూ ఇంకా బలంగా నిలబడాలి, ఆయన ఆశయ సిద్ధిని మనమందరం కూడా ముందుకు తీసుకుపోవాలి, రాబోయే జనరేషన్ కూడా మనమందరం కూడా మార్గదర్శనం కావాలనే ఆశయాలతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. అదేవిధంగా ఈరోజు తమిళ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, తమిళ వర్షపరుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తమిళ ప్రజలందరికీ ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్లకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై జగన్, జై అంబేద్కర్. అంబేద్కర్ గారిని ఒక కులానికి, దళిత కులానికి పరిమితం చేయడం సబబు కాదండి. అందరూ గుర్తెరగాల్సింది అంబేద్కర్ గారు మహిళల కొరకు, మహిళలు ముందుండి సమాజాన్ని నడిపించాలి అని చెప్పి మహిళల ఓటు హక్కు కోసము పోరాడి మహిళలు సమాన హక్కుతో జీవించాలి ఈ సమాజంలో అని చాలా ఉన్నత ఆశయంతో అంబేద్కర్ గారు అటువంటి ఎన్నో కాన్స్టిట్యూషన్లో ఎన్నో రూపొందించి సమాజం యొక్క మేలు కొరకు పాటుపడినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. మరి వారిని కేవలం దళితులు మాత్రమే పూజించడమో, దళిత కులానికి చెందిన వారిగా గుర్తించకుండా వారు చదివిన అంతటి ఉన్నత చదువు ఎవరు చదవలేదు. 32 డిగ్రీలు అప్పట్లోనే బయట దేశానికి వెళ్ళి 32 డిగ్రీలు సాధించి ఎక్కడైతే తక్కువ చేయబడ్డాడో అక్కడే వారి మాటకు అనుసరించి ఇవాళ దేశం నడుస్తోందంటే వారి ఆలోచన, వారి విద్య వారిని ఎంత దూరం తీసుకెళ్ళిందని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. మరి అంతటి ఉన్నత చదువుకున్న తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించి మనందరికీ ఇవాళ మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి అంబేద్కర్ గారికి ఇవాళ వారి జయంతి సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ చిత్తూరు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఇవాళ నివాళులు అర్పించడం జరుగుతుంది. మా అంబేద్కర్ పుట్టినరోజు, ఈ పుట్టినరోజులో ఈరోజు ఒక మాట మాట్లాడినారు ఆయన, విజయానంద రెడ్డి గారు. నాకు చాలా ఇష్టమైంది. అంబేద్కర్ ఏమి చెయ్యాలనుకున్నాడో అది మనం చేపి చూపిస్తాం, దాన్ని చేస్తామని ఒక మాట చెప్పినాడు. చాలా సంతోషమయ్యా. నాకు చాలా సంతోషం ఏమరంటే జగన్ అన్న అంటే ఇష్టం. ఎందుకంటే అంత పెద్ద సిటీలో ఒక విగ్రహాన్ని పెట్టినాడంటే అయ్యా హ్యాండ్షాప్ నీకు అన్నా. నువ్వు ఎప్పుడు మైనారిటీ పీపుల్ పైన నువ్వు ఎప్పుడు ఉంటావు ఒక అంబేద్కర్ లాగా నేను అనుకుంటా ఉంటాను. ఇంకొకటి ఏమరా అంటే ఒక లేడీకి ఓటు ఉండదు, ఓటు వేసే హక్కు లేదు. ఒక అంబేద్కర్ మాత్రమే దాన్ని తెచ్చినారు. ఎవరికి పట్టా పాస్బుక్లు ఉందో వాళ్ళే యజమానులు, వాళ్ళతో ఓట్లు వేయాల. అందరూ ఒకటిగా కలిపిన వ్యక్తి ఒకే ఒక్క డాక్టర్ అంబేద్కర్ మాత్రమే. ఆయనకు ఒక ఇష్టం, ఆశ ఏమనంటే ప్రతి మనిషి చదవాలా. ప్రతి దళితులు ఉండేవాళ్లే కాదు, మైనారిటీ, బీసీ వీళ్ళంతా కూడా చదువు పైనే ఉండాలని ఆయన ఆశ. అది ఎంత మాత్రం దీని ఆలోచన తీసుకొని మైనారిటీ పీపుల్ తీసుకొని పోతారా లేదని తెలియదు. కానీ ఒక్కరోజు ఈ కోర్టు నువ్వు వేసుకొని రావాలని నేను అంబేద్కర్ లాగే వచ్చినాను. ఆ హక్కు నాకు కల్పించినాడు. అందుకే ನಾನು ఎప్పుడైనా నేను షూట్ అంబేద్కర్ అంటే నాకు ఇష్టం. నాకు యాడో మూలమరుమలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి షూట్ వేసుకొని పోయిన వ్యక్తి మా అంబేద్కర్ అని. ఇట్లా అంబేద్కర్ పుట్టాలని రోజు నేను ప్రేయర్ చేసుకుంటాను, రోజు కోరుకుంటాను. జై భీమ్.